దీంట్లో ఇన్ని లోపాలు చెప్తా ఉన్నారు మీరు. సో ఈ లోపాలతో జీవో కొట్టుడు పోతుంది అన్నటువంటి అంశం కూడా మీరు చెప్తా ఉన్నారు. సో ఎవరు పోకపోయినా కానీ అంటే కోర్టుకు ఎవరు పోకపోయినా కానీ కొట్టుడు పోయేటువంటి ఆస్కారం లేదు. ఎవడైనా ఖచ్చితంగా పోతేనే కొడతాడు. వాళ్ళకేం అవసరం, కోర్టుకు పోతేనే. అందులో ఇప్పుడు ఒక మంత్రి అంటాడు, మేము జీవో తీసినాము, ఎవరు కోర్టుకు పోవద్దు మాకు అంటే ఎంత పేలవము, అంటే ఎంత వాళ్ళకు అభద్రతాదానం. ఎవడన్నా పోయి బుచ్చమట్టుకుంటే అరే నువ్వు పోదురా నీ కాంచన నీ బాంచన అంటే కోర్టుకు వాడు ఎవడన్నా వానికి ఫండమెంటల్ రైట్ క్వశ్చన్ చేసేది. ఆల్రెడీ పోయిండ్రు, ఇంకెవడైనా పోతాడు. అసలు వీళ్ళు పంపించిండే నాకు అనుమానం, ఇంకా వేరే వాడితో కూడా. అది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు హరీష్ రావు బ్యాచో లేకపోతే కాంగ్రెస్ బ్యాచో ఎవరి బ్యాచో వాళ్ళకి అగ్రకులాల వాళ్ళకి తెలుస్తుంది. మా బీసీలకి ఏం తెలుస్తుంది? ఎవడు పోయినా కూడా ఇది నిలవదు. కోర్టుకు పోకపోతే ఎలక్షన్స్ జరుగుతాయి దీని ప్రకారం. కానీ అంత గుడ్డిగా ఇది డెమోక్రటిక్ కంట్రీలా, ఒక రాజ్యాంగబద్ధమైన కంట్రీలా కోర్టుకు పోకుంటే ఎవడు ఉండడు. అందులో మాకు ఆ తప్పుడు విధానంతో మాకు రిజర్వేషన్స్ వద్దు. మాకు సరి అయిన చట్టబద్ధమైన రిజర్వేషన్స్ కావాలి. అది 9th షెడ్యూల్ కలిపి 42% కావాలా. కాబట్టి మన బీసీలకు పిలిపోయిందంటే 42% కాదు, 27% కాదు, మేమెంతో మాకంతా. కాబట్టి ఇప్పుడు అందరం యునైట్ అయ్యి ఏకమయ్యి మనము ఈ పొలిటికల్ ఏదైతే లోకల్ బాడీస్లు అన్ని కైవసం చేసుకొని తర్వాత అసెంబ్లీ పార్లమెంట్లు కూడా కైవసం చేసుకోవాలని మా యొక్క పిలుపు.